అంత దూరం తీసుకెళ్ళాక నువ్వు నీ బిజినెస్ పనుల్లో బిజీగా ఉంటే అమ్మాయి ఒక్కతే ఎలా ఉంటుందనుకున్నావు? ఇక్కడుంటే నా కోడలికి ఏం కావాలన్నా నేను చూసుకుంటాను. అక్కడెవరున్నారా? ముందా అమ్మాయి ఎవరో తెలుసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కరెక్ట్ చెల్లెమ్మ. కానీ ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవడం ఎలా? మీరెళ్ళి అడిగితే ఆకాష్ చెప్తాడు. చెప్పకపోతే ఊరుకుంటానా? ఆ కవర్ నీకు ఇస్తానంటే నీ ఫ్రెండ్ మాకివ్వలేదు. ఏంట్రా అది? పర్సనల్. అప్పుడు షూ గురించి అడిగినందుకే పొమ్మన్నాడు. ఇప్పుడు వాడి లవ్ గురించి అడిగితే మా లగేజ్ బయటికి విసిరేస్తాడు. చూడు స్వప్న, మా తమ్ముడు మంచి మూడ్లో ఉన్నప్పుడు చూసి నువ్వే వీళ్ళు అడగటం మంచిది. సొంత మనిషిని కాబట్టి నేను అడిగితే విసుక్కుంటాడు. అదే నువ్వు అడిగితే నీ మీద చిరాకు పడ్డాడు స్వప్న. నిజమే స్వప్న. నా బామ్మర్దిని పలకరిస్తున్నట్టు ఓదార్స్తున్నట్టు స్మూత్ గా లవ్లీగా అడిగావనుకో ఖచ్చితంగా చెప్పేస్తాడు. మ్యాటర్ ఏంటో తెలిస్తే ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించొచ్చు. మేమెళ్ళి అడగడం కన్నా నువ్వు వెళ్ళి అడగడమే కరెక్ట్ అమ్మా. ఆలోచించు. అత్తయ్య గారు, మీకు జ్యూస్ తీసుకురమ్మంటారా? ఇప్పుడేం వద్దమ్మా. ఈ వారం జాతక ఫలాలు చూడాలి. నా గదిలో పంచాంగం ఉంది, వెళ్ళి తీసుకొస్తావా? కళ్యాణి, మీ అమ్మ తాతయ్య వచ్చినప్పుడు ఆ రోజు అడగడం మర్చిపోయాను. మీ అమ్మా నాన్నలు ఏ ఊర్లో ఉంటున్నారమ్మా? మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? అమ్మా, ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకమ్మా? అదేంట్రా, వియంకుల గురించి తెలుసుకోవడం తప్పేం కాదు కదా. అది కాదమ్మా, కళ్యాణి వాళ్ళ నాన్నగారికి మనం అంటే ఇష్టం లేనప్పుడు వాళ్ళు ఎక్కడుంటే మనకెందుకు, ఏం చేస్తే మనకెందుకు? కోపాలనేవి జీవితాంతం ఉండిపోవురా. వాటితో సాధించేది కూడా ఏమీ ఉండదు. కక్షలతో కత్తులు దూసుకున్న వాళ్లే ఆ తర్వాత తప్పులు తెలుసుకుని కలుసుకుంటున్నారు. అలాంటిది ఇష్టాల కోసం, మాట పట్టింపుల కోసం సంబంధాల్ని తెంచేసుకుంటామని చెప్పు. నీళ్లు చల్లితే నిప్పులు ఆరిపోయినట్టే మంచిగా మాట్లాడితే ఆవేశాలు కూడా చల్లారిపోతాయి. అంతేగాని పంతాలకి పట్టింపులకు పోతే ప్రయోజనం ఏమీ ఉండదు. మొన్న నీ పుట్టినరోజున మీ వాళ్ళెవరూ రాకపోవడం నాకు చాలా బాధేసిందమ్మా. మీ వాళ్ళని గుర్తు చేసుకుంటూ నువ్వెంత బాధపడుంటావో నేను అర్థం చేసుకోగలను. అమెరికా వెళ్ళబోతున్నావు. మళ్ళీ ఎన్నాళ్ళకొస్తావో తెలియదు. మీ వాళ్ళు రాలేదని, నీతో మాట్లాడలేదని అక్కడ నువ్వు బాధపడకూడదనేదే నా ఉద్దేశం. మీ వాళ్లందరూ నిన్ను ఆనందంగా దీవించి పంపాలన్నదే నా కోరిక. చెప్పమ్మా, మీ వాళ్ళు ఏ ఊర్లో ఉంటున్నారు? వైజాగ్. మీ వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్పమ్మా. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? ఎరా, ఒక్కసారి చెప్తే అర్థం కదా నీకు? వాళ్ళతో నేను మాట్లాడతానంటే మధ్యలో నీకెందుకు బాధ? నువ్వు చెప్పమ్మా. నువ్వు చెప్పమ్మా. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. రేపు మన వాళ్ళందరినీ దిల్సుఖ్ నగర్లోని అశోక్ నగర్కి ఉదయం 9 గంటలకల్లా వచ్చామని చెప్పండి రా. అందరినీ రమ్మంటున్నావు దేనికన్నా?
ఏదైనా పెద్ద సెటిల్మెంట్ ఉందా? సెటిల్మెంట్ కాదురా, మనం అనుకున్న పనులన్నీ సక్రమంగా జరుగుతున్నందుకు, 2-3 ఏళ్ల నుంచి నా మీద కొత్తగా పోలీస్ కేసులేమీ లేనందుకు హ్యాపీగా చెప్పరా. కళ్ళు పీకేసి కాళ్ళు చేతులు నరికాక నాకు ఫోన్ చేస్తావేంట్రా వెధవా? చెప్పిన పని చేశాక అప్పుడు నాకు ఫోన్ చేయి. దేవుడికి పూజ చేయించి పేదలందరికీ అన్నదానం చేపిస్తున్నాను రా. మీరెవరు మిస్ కావద్దు. నమస్తే అన్నా. భయ్యా నమస్తే. రావాలి 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 రావాలి. భయ్యా రేయ్, భయ్యా మనకు బాగా కావాల్సిన వాడు. భయ్యా ఎప్పుడు వచ్చినా సొంత మనిషిలా చూసుకోవాలి, అర్థమైందా? అలాగేనా? రా భయ్యా, వెళ్ళి మాట్లాడుతున్నా. భయ్యా కూర్చో. చెప్పు భయ్యా, ఏం తీసుకుంటావు? బీరా, బ్రాందీనా, వోడ్కనా, విస్కీనా? అదేం వద్దన్నా. ఏంటి మొహమాట పడుతున్నావా? అదే అదేం లేదన్నా. ఆ రోజు మినిస్టర్ని కలవటం వల్ల నీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను. నువ్వేం ఫీల్ అవ్వలేదు కదా? అయ్యయ్యో అదేం లేదన్నా. హెల్ప్ కావాలని చెప్పగానే చేస్తానన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలా ఎప్పుడు హ్యాపీగా ఉండాలి భయ్యా. ఇప్పుడు నన్ను చూడు, భోజనం ఎంత హ్యాపీగా చేస్తానో కిడ్నాప్ కూడా అంతే హ్యాపీగా చేస్తాను. మందు ఎంత ఇష్టంగా తాగుతానో మర్డర్లు కూడా అంతే ఇష్టంగా చేస్తాను. ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తాను భయ్యా. అదే నా ఆరోగ్య రహస్యం. పైగా భగవంతుడి ఆశీస్సులు కూడా మనకు ఎప్పుడూ ఉంటాయి. ఇంకేంటి భయ్యా, ఏంటి సంగతులు? ఏం లేదన్నా, ఆ రోజు మీ వాళ్ళకి వాటి డీటెయిల్స్ ఇచ్చాను కదా, ఆ పని ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందామని వచ్చాను. ఆహా, చూడు భయ్యా, గవర్నమెంట్ ఆఫీసులో పనులు పెండింగ్లు పడతాయి. పోలీస్ స్టేషన్లోనూ కోర్టుల్లోనూ కేసులు పెండింగ్లు ఉంటాయి. 100 కోట్లతో తీసే సినిమా రిలీజ్ అన్నా లేట్ అవుతుందేమో గానీ మన దగ్గర ఏ పని లేట్ అవుతుంది భయ్యా. ఏరా భయ్యా, పని అయిపోయిందా? భయ్యా దగ్గర డీటెయిల్స్ తీసుకోమని చెప్పాను కదరా, మర్చిపోయా? లేదన్నా, ఆ పని ఎప్పుడో చేసేశాను. మరి చేశానని చెప్పడానికి అలా నసుకుతావేంట్రా? అది అంటే అన్నా, పని అయిపోయిందని చెప్పటం మర్చిపోయాను. చెప్పనందుకు నువ్వు కోపడతావేమోనని. పని అవ్వలేదంటే తాట తీసేవాణ్ణి. చేశావు కాబట్టి పనిష్మెంట్ ఇవ్వకుండా వదిలేస్తున్నాను. ఏమన్నాడు వాడు? మీ విషయంలో జోక్యం చేసుకోవద్దని వార్నింగ్ ఇచ్చాం. వాడు వార్నింగ్ లెక్క చేయడే. లెక్క చేయలేదు కాబట్టి ఫుల్గా కోటింగ్ ఇచ్చాం. ఎప్పుడు మీ జోలికి రానని కాళ్ళబేరానికి వచ్చాడు. అయ్యా, నీ పని పూర్తయినట్టే కదా, ఇక హ్యాపీనా? థ్యాంక్స్ అన్న, ఇక నా పని ఈజీగా అయిపోతుంది. చూడు భయ్యా, నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ సిటీలో నీకు నేనున్నాన్న విషయం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ అన్న, వెళ్ళొస్తాను. ఓకే భయ్యా. అన్నతో పని అయిపోయిందని అబద్ధం చెప్పావేంట్రా? ఆ రోజు అతనిచ్చిన కవర్ ఎక్కడో పెట్టి మర్చిపోయానురా. మర్చిపోయానని చెప్తే అన్న చంపేస్తాడు, అందుకే అబద్ధం చెప్పాను. మరి ఇప్పుడు పని అవ్వలేదని అన్నకు తెలిస్తే? అన్నకు తెలియకముందే వాడి మ్యాటర్ క్లియర్ చేసేయాలి. ఆ కవర్ ఇక్కడే ఎక్కడో పెట్టానురా. రేయ్, మీరు అటువైపు ఎతకండి రా, మనం ఇటువైపు ఎతుకుదాం పదా. హలో, ఎవరండి మాట్లాడేది? నాగినేడు గారేనా? అవును, మీరెవరు? నమస్కారం అన్నయ్య గారు. మీరు, వదిని గారు, మావయ్య గారు అందరూ బాగున్నారా?
మా అందరి క్షేమ సమాచారాలు అడుగుతున్నారు. ఇంతకీ మీరెవరండి? నా పేరు రాజేశ్వరీదేవి. మీ అమ్మాయి కళ్యాణికి అత్తగారిని. ఏంటి, కళ్యాణి అత్తగారా? అవునన్నయ్య గారు, నేను కళ్యాణి అత్తగారినే మాట్లాడుతున్నాను. మీరు బావున్నారా? చూడండి, మీరెవరో రాంగ్ నెంబర్కి చేసినట్టున్నారు. మా ఇంట్లో కళ్యాణి అనేవారు ఎవరూ లేరు. చూడండి అన్నయ్య గారు, నేను మీకు చెప్పే అంత దాన్ని కాదు. కానీ ఒక్క విషయం, పెద్దరికం అంటే వయసులో పెద్దవాళ్ళం కావడం ఒక్కటే అర్హత కాదన్నయ్య గారు. తప్పుని క్షమించగలిగే మనసుండాలి, బాధ్యతను మోయగలిగే ఓపిక ఉండాలి, సమస్యను పరిష్కరించుకోగలిగే నేర్పుండాలి. అలాగే ప్రేమానురాగాల్ని పంచగలిగే మనిషి ఉండాలన్నయ్య గారు. అవన్నీ ఉన్నప్పుడే అది పెద్దరికం అవుతుంది, కాదంటారా? ఎక్కడో పూసే పువ్వుల్ని, కాసే పళ్ళని తీసుకొచ్చి పూజగదిలో పెట్టుకుంటాం. అలాంటిది కన్న కూతురి మీద ఇంత ద్వేషం పెంచుకోవడం భావ్యం కాదన్నయ్య గారు. అవునా అన్నయ్య గారు? నాకు కూతురు లేదన్న విషయం చెప్పినా కూడా మీరు అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. మీకు కావలసిన వాళ్ళెవరో ఫోన్ చేసినట్టున్నారు, వచ్చి మాట్లాడు. మాట్లాడమ్మా, మాట్లాడు. హలో, కళ్యాణి అమ్మగారా? అవునండి, నేనే కళ్యాణి అత్తగారిని. నమస్తే అండి. నమస్తే అండి. మీ వారికి కళ్యాణి మీదున్న కోపం ఏమాత్రం తగ్గినట్టు లేదే? ఆయన కోపం అలాంటిది కాబట్టి కన్న కూతుర్ని దొంగతనంగా చూడాల్సిన దౌర్భాగ్యం పట్టింది నాకు. బాధపడకండి వదిన గారు, ఆడదాని మనసు వెంటనే కరిగిపోతుంది. మగాడి మనసు మారడానికి కొంత టైం పడుతుంది. కళ్యాణి నాన్నగారి కోపం త్వరలోనే ప్రేమగా మారుతుంది. మారాలని ఫోన్ చేసి ఆయనతో మాట్లాడాను. నేను ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. ఆ రోజు వచ్చే వరకు కూతురు జ్ఞాపకాల్ని కన్నీళ్లుగా మార్చుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి నాది. చూడండి వదిన గారు, గుండెల్లో గుణపం దిగినా తట్టుకునేవాళ్ళు కాలికి చిన్న ముళ్ళు దిగితే తట్టుకోలేరా? అలాంటి సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మారుతారు. మీరిలా బాధపడుతున్నారని తెలిస్తే కళ్యాణి కూడా ఇక్కడ బాధపడుతుంది. మీరెలా ఉన్నారు వదిన గారు? నేను చాలా బావున్నాను. అల్లుడు గారు ఎలా ఉన్నారు? వాడు కూడా బావున్నాడు. అల్లుడు గారిని అడిగానని చెప్పండి. తప్పకుండా. అవును, నేను అబ్బాయి ఎలా ఉన్నారని అడిగారు. మీ అమ్మాయి కళ్యాణి ఎలా ఉందని అడగలేదేంటో వదిన గారు? నా కూతురు ఎలా ఉందో నేనక్కడికి వచ్చినప్పుడు స్వయంగా నా కళ్లతో చూశాను. చూశాక కూడా ఎలా ఉంది అని అడిగితే నా కూతురు మీద మీరు చూపించే ప్రేమని అవమానించినట్టవుతుంది. నా కూతురు అత్తవారింట్లో ఉందని నేనెప్పుడూ అనుకోలేదు. కన్న తల్లిలా చూసే మీ కోడలైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కళ్యాణి కూడా నన్ను అలాగే చూసుకుంటుంది. నాకంటూ దగ్గర బంధువులు పెద్దగా ఎవరూ లేరు. మీరే ఇప్పుడు నాకు కావలసిన బంధువులు. మీరందరూ నాకు దగ్గరవ్వాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను. కళ్యాణి తాతగారిని అడిగానని చెప్పండి. ఉంటాను వదిన గారు. కళ్యాణి గారు, మీ అమ్మగారు మా ఇంటికి ఫోన్ చేసి మా అమ్మా నాన్నలతో మాట్లాడారండి. ఏంటండి మీరంటోంది? నిజమండి,
మొన్న మా అమ్మ తాతయ్య ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఈ ఇంటి కోడలి కాదని మీ అమ్మగారికి ఎక్కడ తెలిసిపోతుందోనని చాలా కంగారు పడ్డాను. ఆ గండం ఎలాగో గట్టెక్కింది అనుకునే లోపే ఇప్పుడు మరో సమస్య మొదలైంది. మా వాళ్ళకి ఫోన్ చేసి కళ్యాణి అత్తగారిని అంటూ మాట్లాడారు. అదే రఘురాం వాళ్ళ అమ్మని అని చెప్పుకుంటే మనం ఆడుతున్న నాటకం గురించి మా ఇంట్లో వాళ్ళకి మీ అమ్మగారికి మొత్తం తెలిసిపోయిండేది. నేను మీ ఇంట్లో కోడలిగా నటిస్తున్నానని తెలిస్తే మీ అమ్మగారు ఏమవుతారో నాకు తెలియదు గాని మా నాన్నకు మాత్రం వంశీ మీద కోపం ఇంకా పెరిగిపోతుంది. కన్న కూతురే చచ్చిందనుకున్న మా నాన్న వంశీని చంపేయాలనుకున్నా ఆశ్చర్యం లేదండి. అనుకున్న దానికంటే ముందే మనం అమెరికా వెళ్ళడానికి ప్లాన్ చేస్తాం. మనం అమెరికా వెళ్ళగానే ముందుగా మిమ్మల్ని న్యూయార్క్లో ఉన్న వంశీ దగ్గరికి తీసుకెళ్తాను. అప్పుడు ఈ నిజం ఎవరికి తెలిసిన ప్రాబ్లం లేదు. టెన్షన్ పడకండి. మీకు అర్థం కావడం లేదండి. ఒకసారి మాట్లాడారు కాబట్టి మళ్ళీ మళ్ళీ మాట్లాడడానికి అవకాశం ఉంది. రెండోసారో మూడోసారో మాట్లాడేటప్పుడు అన్ని విషయాలు బయటపడిపోతాయి. అలాంటిది ఏదైనా జరిగితే వంశీ కూడా ఇక్కడ లేడు. నాకు చాలా కంగారుగా ఉంది. కళ్యాణి గారు, కంగారు పడినంత మాత్రాన సమస్యలు పరిష్కారం అయిపోవండి. మీకే సమస్య వచ్చినా నేను చూసుకుంటానండి. ధైర్యంగా ఉండండి. మా అమ్మగారు మీ ఇంటికెళ్ళి మాట్లాడే అవకాశమే లేదండి. ఫోన్లో మాట్లాడినంత మాత్రాన ఇలాంటి విషయాలు బయటపడే ఛాన్సే లేదు. ఒకవేళ తెలిసే పరిస్థితి వస్తే మీకు వంశీకి ఏం జరగకుండా నేను చూసుకుంటాను. నన్ను నమ్మండి. నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. ధైర్యంగా ఉండండి. ప్లీజ్ వెళ్ళండి. నమస్కారం. నమస్కారం అమ్మా. మీరేనా నాగినేడి గారు? అవునమ్మా. మీరెవరు? నా పేరు రాజేశ్వరిదేవి అన్నయ్య గారు. మనింటి విషయాల గురించి మీతో మాట్లాడదామని వచ్చాను. ఓ, మీరెవరో నాకు తెలీదు. మిమ్మల్ని మొదటిసారి చూస్తున్నాను. మనింటి విషయం అంటున్నారేంటి? మన మధ్య బంధుత్వం కలిసినప్పుడు మీ ఇంటి సమస్యేనా మా ఇంటి సమస్యేనా అది మనింటి సమస్య అవుతుందన్నయ్య గారు. నేనెవరో చెప్తే ఎందుకొచ్చానో మీకు అర్థం అవుతుంది. నేను మీ కూతురి కళ్యాణి అత్తగారిని. ఆగండి అన్నయ్య గారు. మీ కూతురు మీదున్న కోపాన్ని నా మీద చూపించడం పద్ధతి కాదన్నయ్య గారు. నేను నా ఇంటికి పెద్ద మనిషిగా ఈ ఊరికి పెద్ద మనిషి అయిన మీ ఇంటికొచ్చాను. మీ కోపాన్ని తగ్గించుకుంటే మన రెండు కుటుంబాలు ఒకటవుతాయన్న ఆశతో మీతో మాట్లాడదామని వచ్చాను. ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే అన్నయ్య గారు అంటూ ప్రేమగా పలకరించారు. అన్నయ్య అని పిలిచిన ఒక్క మాటకు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మీరు కళ్యాణి అత్తగారు అని చెప్పిన తర్వాత మీతో మాట్లాడాల్సిన అవసరం లేదని నాకు అర్థమైంది. మీరే కాదు, నా కూతురు గురించి ఎవరి ఇంటికొచ్చినా వచ్చిన వాళ్ళు నాతో గాని నేను వాళ్లతో గాని మాట్లాడాల్సిన అవసరం లేదు. నా కొడుకు నా మాట కాదని పెళ్లి చేసుకున్నందుకు ఒకప్పుడు నేను కూడా మీలాగే మాట్లాడేదాన్ని. ఆస్తుల కన్నా అనుబంధాలు గొప్పవని, పరువు ప్రతిష్టల కన్నా ప్రేమే గొప్పదని తెలుసుకున్న తర్వాత నా ఆలోచన, మాట, మనసు అన్నీ మారిపోయాయి. మనల్ని ప్రేమించే వాళ్ల కోసం బ్రతకడంలో ఉన్న ఆనందం కన్నా ఈ ప్రపంచంలో ఇంకేదీ గొప్పది కాదనిపించింది.
అందుకే మీ ప్రేమానురాగాల్ని మీ కూతురికి పంచివ్వండి అని మిమ్మల్ని అడగడానికొచ్చాను. నేను మా అబ్బాయి మీ కళ్యాణిని ఎంత బాగా చూసుకున్నా పుట్టింటి ప్రేమకు దూరమైపోయానే అన్న బాధ మీ అమ్మాయికుంటుంది. కన్న తండ్రి ప్రేమ పొందలేకపోతున్నానే అన్న ఆవేదనుంటుంది. పెద్దవాళ్లగా పిల్లలు చేసిన పొరపాట్లని మనం క్షమించాలి, సరిదిద్దాలి. అది మన బాధ్యత అన్నయ్య గారు. అత్తగారైన ఆవిడే కళ్యాణి గురించి అంతగా ఆలోచిస్తుంటే కన్నవాళ్లుగా మనం ఇంకా ఎక్కువగా ఆలోచించాలి కదండి. మీరు మనసు మార్చుకుంటే మన 2 కుటుంబాలు ఒకటవుతాయి. అప్పుడు అందరూ సంతోషంగా ఉండొచ్చండి. నీకు నీ కూతురుతో ఉండాలనిపిస్తే కళ్యాణి అత్తగారితో కలిసి వెళ్ళిపోవచ్చు. తండ్రి ప్రేమను మీ కూతురికి పంచండి అని అడగడానికొచ్చేనే తప్ప మిమ్మల్ని విడదీయడానికి రాలేదన్నయ్య గారు. నాకు నా కొడుక్కి పెద్దగా బంధువులంటూ ఎవరూ లేరు. మీ అమ్మాయి నా కోడలైంది కాబట్టి మన బంధుత్వాన్ని కలుపుకుందామని, అనుబంధాన్ని పెంచుకుందామని మీ చెల్లెలిగా చాలా ఇంపార్టెంట్ పేపర్లా ఉంది. వంశీ డెత్ సర్టిఫికేట్. కళ్యాణి చూసేస్తుందేమో.